10 minutes. అధ్యక్ష, ముందుగా గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి మీకు మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు సిద్ధాంతాలకి పూర్తిగా విరుద్ధంగా గవర్నర్ స్పీచ్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా మా పార్టీ ఏ సిద్ధాంతాల మీద ఆవిర్భవించిందో దానికి కారణమైనటువంటి మా దైవం, పేద ప్రజల దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజలనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే చేసి చూపించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కూడా విరుద్ధంగా ఉంది అధ్యక్ష. ముందుగా ఎన్టీ రామారావు పేదవాడికి పట్టెడన్నం, కూడు, ఉండటానికి ఇల్లు, గుడ్డ ఉండాలని చెప్పి ఆయన పార్టీ పెట్టారు అధ్యక్ష. ఈరోజు ఈ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ఈ మూడింటికి స్థానం లేదు అధ్యక్ష. మీరు రైతులు, కోడిగుడ్లు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి 5 గుడ్లలో 1 గుడ్డు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతుందని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా చేపలు, రొయ్యలు, మాంస ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. 9 నెలల్లో వీటన్నిటినీ ఇంత స్థాయికి తీసుకొచ్చానని చెప్పి వాళ్ళు చెప్పటం. అయితే వాస్తవ పరిస్థితులు చూస్తే ఈరోజు మా ప్రాంతంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి అధ్యక్ష. Please. ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ మీరు ఆ ప్రాంతంలో కనుక గమనించినట్లయితే రైతులు పండించినటువంటి ధాన్యానికి బయట మార్కెట్లో కొనే నాదుడే లేదు అధ్యక్ష. దానికి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి కేంద్రాలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు అధ్యక్ష. అయితే 40 రోజులకి 50 రోజులకు కూడా రైతులకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, చెక్కులు. ఆ ఇచ్చినటువంటి చెక్కులను కూడా మరి బ్యాంకర్లు అయితే మీరు రుణమాఫీలో మాకు డబ్బులు కట్టాలి కాబట్టి మేము మినాయించుకుంటామని చెప్పి ఆ డబ్బులను కూడా మినాయించుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా మరి చేపలు ఫంగస్ అని చెప్పి ఒక వెరైటీ ఉంటుంది అధ్యక్ష. దాంట్లో ఈ మధ్యకాలంలో ఎకరానికి ₹1,00,000 పైన లాస్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రొయ్యలు వనామీ అని చెప్పి కొత్త బ్రాండ్ వచ్చింది అధ్యక్ష. అది మొన్న 5-6 నెలల వరకు కూడా ఎకరానికి ₹4,00,000-5,00,000 రైతులు మిగిలితే ఈరోజు మరి రొయ్యలేసిన తర్వాత 50 రోజులకి 60 రోజులకి అవి చనిపోతే మొత్తంగా వైరస్ వచ్చి ఎకరానికి ₹5,00,000-6,00,000 మరి నష్టపోయి రొయ్యల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో దాపురించింది అధ్యక్ష. అదేవిధంగా కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాలో ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు అనేకం కొత్తవి నిర్మాణం చేసి మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం, పరిశ్రమలకు రాయితీ ఇస్తామని చెప్తే వాటిని ఓపెనింగ్ చేయకుండా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు అయిపోయి కూడా వాటిని అట్టాగే పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఉత్పత్తులు అయితే పెరిగినాయని చెబుతున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూస్తే దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీ రామారావు చెప్పినటువంటి పక్కా ఇల్లు, రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ఇందిరమ్మ గృహం, దాదాపు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాల్లో ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 45 లక్షల మందికి ఈ 2 రాష్ట్రాల్లో ఇళ్లు నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అయితే
9 నెలలు నిండింది అధ్యక్ష వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యి. ఒక్క హౌసింగ్ లోన్ ఇల్లు కట్టుకుంటాకి పేదవాడికి ఒక్క హౌసింగ్ లోన్ కానీ, లేకపోతే ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, పేదవాడికి ఒక ఇంటి పట్టా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో. అదేవిధంగా అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు రైతుల కష్టాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఆయనకి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ప్రజల మధ్య నుండి ఆయన అనేక సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆయన మా డెల్టా కోసం ఏ ముఖ్యమంత్రి కూడా శంకుస్థాపనలు అయితే చాలా మంది చేశారు అధ్యక్ష. మరి పులిచింతల ప్రాజెక్టుని మరి ఏ ముఖ్యమంత్రి కూడా ప్రారంభించి పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే మాకు 40 టీఎంసీలు నీరు నిల్వ ఉంచుకోవడానికి పులిచింతల ప్రాజెక్టు కట్టాడు అధ్యక్ష ఆయన. అయితే ఈరోజు మరి 10 టీఎంసీలు కూడా దాంట్లో స్టోరేజ్ ఉండేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని భూములు మునిగిపోవటం వలన వాళ్ళకి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటికి డబ్బులు చెల్లించితే దాదాపు 40 టీఎంసీల వరకు నీరు నిలవబెట్టుకుంటానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా దాని గురించి కూడా పట్టించుకునేటువంటి నాదుడు లేదు అధ్యక్ష. మరి పోలవరం ఉంది అధ్యక్ష. పోలవరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలువలు తవ్వుతుంటే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఫారెస్ట్, పక్క రాష్ట్రాలు బోల్డ్ అనుమతులు కావాలి. కాబట్టి మనం కనుక ముందు మొదలెట్టి కాలువలు తవ్వితే తప్పకుండా దానికి అనుమతులు వస్తాయని చెప్పి ఆ రోజు ఆయన కాలువలు తవ్వటం మొదలెడితే మరి ధనయజ్ఞం అని చెప్పి మరి వీళ్ళు ఏడ్చినళ్లే తప్పించి ఏడన్నాళ్ళు ఎవరూ లేరు అధ్యక్ష. ఈ రోజు ఆయన తవ్వినటువంటి కాలువల్లో మరి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుందని చెప్పి దాన్ని ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి దానికి 100 కోట్లు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని వీళ్ళు దానికి 100 కోట్లు కేటాయించి మరి పట్టిసీమల ప్రాజెక్టు గోదావరి నుంచి కృష్ణా నీరు డెల్టాకి తీసుకొస్తారంట అధ్యక్ష. దాంట్లో మరి డబ్బు కట్టలు ప్రవహించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆయన కట్టినటువంటి కాలువలేమో ఆ రోజు అనవసరం కట్టాడని చెప్పి ఏడ్చారు అధ్యక్ష. ఈ రోజేమో ఆయన చనిపోయి 7 ఏళ్ళైంది అధ్యక్ష. పోలవరం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కాదు అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టే చనిపోయింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు. అదేవిధంగా ఈరోజు పట్టిసీమ 80 టీఎంసీలు తీసుకొస్తారంట అధ్యక్ష. అంటే 8,500 క్యూసిక్లు ఒక రోజు మొత్తం కనుక పంపులన్నీ కనుక ఆన్ చేసి ఉంటే 8,500 క్యూసిక్లు ఒక టీఎంసీ లోపు వాటర్ ప్రకాశం బ్యారేజీకి వస్తుంది అధ్యక్ష. అంటే వీళ్ళు 80 టీఎంసీలు తీసుకురావాలంటే దాదాపు 110 రోజులు లిఫ్ట్ చేయాలి అధ్యక్ష. గోదావరిలో వరద వచ్చేది 40 రోజులు 50 రోజులు వస్తుంది అధ్యక్ష. ఈ 40-50 రోజుల్లో కనుక వీళ్ళు తీసుకురావాలంటే 40-50 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీలో పట్టవు అధ్యక్ష. 3 టీఎంసీలు నీరు వచ్చేటువంటి పట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే వీళ్ళు 3 రోజులు వరదలో 3 రోజులు కనుక మోటార్లు ఆన్ చేయగానే మా కృష్ణా బ్యారేజ్ నిండిపోతుంది అధ్యక్ష. వీళ్ళు కంటిన్యూ కనుక మరి కట్టాం కాబట్టి దాన్ని ఆడించాలని మోటార్లు ఆడిస్తే గోదావరి దగ్గర కావాల్సినటువంటి నీళ్లు కృష్ణా నదిలో కలుపుతారు అధ్యక్ష వీళ్ళు. కాబట్టి దీన్ని రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా మరి జనం మర్చిపోవాలని చెప్పి ఆయన పేరుని చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ పట్టిసీమ ప్రాజెక్టు మొదలెట్టారు తప్పించి ఇంకోటి కాదు అధ్యక్ష. అదేవిధంగా గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ లెక్టర్ సైజు పెంచి కడప జిల్లాకి, అనంతపురం జిల్లాకి, కర్నూలు జిల్లాకి నీళ్లు తీసుకెళ్తానని చెబితే మా జిల్లాలో అయితే పాదయాత్రలు కూడా చేశారు అధ్యక్ష. అది ద్రోహం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుందని చెప్పి. మరి అదేవిధంగా అధ్యక్ష ఎన్టీ రామారావు ఆడపడుచులకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు అధ్యక్ష. ఈ సమాజంలో, ఈ సంఘంలో మహిళలు తమ కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించాలని ఆయన అనేక కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం ఆయన పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు అధ్యక్ష. అయితే ఆ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పటికి 14,500 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు అప్పులు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు 9 నెలల్లో వాళ్ళకి మళ్ళీ అప్పులు ఇచ్చారు అధ్యక్ష. అయితే ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు అప్పులు మరి బ్యాంకులకు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష, వడ్డీలతో సహా.
ఈరోజు డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేయలేదు, మమ్మల్ని వాళ్ళు అడగట్లేదని చెబుతున్నారు. మరి అదేవిధంగా అవన్నీ ఏమీ చేయకుండా ఇంకా ఎప్పుడో చేస్తామని చెప్పేటువంటి వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు మరి కోయిలగూడెం పశ్చిమ గోదావరి జిల్లా డ్వాక్రా మహిళలు పెట్టుకుని ఎప్పుడు 7-8 నెలల నాడే ఒక పెద్ద దండ గిండ నెత్తి మీద కిరీటం పెట్టి సన్మానం చేయించేసుకున్నారు అధ్యక్ష. అంటే రుణాలు రద్దు అవ్వకుండానే వీళ్ళకి సన్మానాలు ఎలా చేశారని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదే అభిమానం అధ్యక్ష నమ్మకం, మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు, మా మీద నమ్మకంతోనే మమ్మల్ని చేశారని చెబుతున్నారు అధ్యక్ష. వాస్తవమే అధ్యక్ష, నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది అధ్యక్ష. నమ్మిన వాళ్ళని మోసం చేయగలం కానీ నమ్మనాన్ని ఎవరు మోసం చేయలేరు అధ్యక్ష. కాబట్టి మా భయం కూడా అదే అధ్యక్ష. వీళ్ళని ఎవరెవరైతే నమ్మారో వాళ్ళనే నట్టేట ముంచుతారన్నటువంటి భయంతోనే మేము కూడా ఆందోళన చేస్తున్నాం అధ్యక్ష. డ్వాక్రా మహిళకి ఒక్క మహిళకి కూడా రుణం రద్దు చేయలేదు అధ్యక్ష. వాళ్ళు కనుక ఎవరికైనా ఒక్క మహిళకి డ్వాక్రా మహిళకి సన్మానం చేయించుకున్నారు కాబట్టి చెబుతున్నా అధ్యక్ష. ఈ 9 నెలల్లో రద్దు చేసినట్టు కనుక చూపిస్తే నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఎంఐఎంఈలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఈ రాష్ట్రాన్ని విడగొడతాం ఆ దేవుడు వచ్చినా కూడా సాధ్యమయ్యేది కాదు అధ్యక్ష. ఆయన లేడు అధ్యక్ష. ఇప్పుడు ఈయన మీద చెబుతున్నారు అధ్యక్ష. ఇక్కడేమో మేము అన్ని బాగున్నాం, మేము ఢిల్లీ వెళ్ళి చక్రాలు తిప్పుతాం, మేము సింగపూర్ వెళ్ళి తిప్పుతాం, రష్యాలు తిప్పుతాం అని చెబుతారు అధ్యక్ష. జోగి రాసుకుంటే బూడిద రాలేదని సామెత ఉంది అధ్యక్ష. అటా పోయిన అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రం ముక్కలై బూడిద రాలింది అధ్యక్ష. అదేవిధంగా రాజధాని గురించి కూడా వాళ్ళు అనేక విషయాలు చెబుతున్నారు అధ్యక్ష. ఓ పక్కనేమో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మమ్మల్ని కట్టుబాట్లతో నిలబెట్టి మమ్మల్ని రాష్ట్రాన్ని విడగొట్టి పంపించారని చెప్పి చెబుతున్నారు అధ్యక్ష. మరో పక్కేమో సింగపూర్ లాంటి రాజధాని నిర్మాణం చేస్తున్నామని చెబుతున్నారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు విభజన చట్టంలో చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష. అయితే వాళ్ళు కనుక నిర్మాణం చేస్తే వీళ్ళకేమో రాదు అధ్యక్ష. పోలవరంలోనూ రాదు, రాజధానిలోనూ రాదు అధ్యక్ష. అందుకని వాళ్ళు చేసినటువంటి నిర్మాణాన్ని వీళ్ళు సింగపూర్ కంపెనీలతో చేయించడానికి సిద్ధపడ్డారు అధ్యక్ష. ఈరోజు 33,000 ఎకరాలు ఎక్వైర్ చేశాం. రైతులకి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోను 6,500 ఎకరాలే మిగులుతుందని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నారు అధ్యక్ష. 33,000 ఎకరాలు ఇప్పటికి ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఇంకా అక్కడ రైతుల నుంచి 4,000-5,000 ఎకరాలు ఎక్వైర్ చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పోరంబాకులు కానీ, దేవస్థానాలు, దేవుడి యొక్క పొలాలు కానీ, మరి అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఇంకా 12-13,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. అంటే దాదాపు 50,000 ఎకరాలు వీళ్ళు ఎక్వైర్ చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంట్లో 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోయినా కూడా 60% అంటే 30,000 ఎకరాలు మిగులుతుంది అధ్యక్ష. దాంట్లో మరి 13,000 ఎకరాల్లో ఎవరికి కూడా రూపాయి గజం స్థలం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకు ఉన్నటువంటి వీళ్ళు ఎక్వైర్ చేసినటువంటి 35,000 ఎకరాల్లోనే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోను సగం ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే 14-15,000 ఎకరాలు మరి ప్రభుత్వానికి మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి వాళ్ళ పేపర్లోనే రాసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు